అమ్మవారు యథార్థానికి ఇలా కూర్చోవాలి, కానీ ఆవిడ ఇలా కనుబొమలు కొద్దిగా ముడేస్తుందిట. బాగా ముడేసి తీవ్రంగా కళ్ళు విప్పిందనుకోండి, ఎవరు దగ్గరికి వెళ్ళరు, భయం. కానీ ప్రసన్నంగా చూస్తూ ఉంటుంది, కానీ కనుబొమలు ఇలా కొద్దిగా ముడేస్తుంది. కనుబొమలు ఎప్పుడైనా ముడిపడితే దాని ఉద్దేశ్యం ఏమిటి అంటే ఏదో ఆలోచనా ముద్ర, దేని గురించో ఆలోచిస్తున్నారు అని. ఆవిడికి ఏముంది ఆలోచించడానికి? ఆవిడికేం లేదు. ఆవిడ ఎప్పుడూ నిరంతరం ఆనంద స్వరూపిణి. అటువంటి తల్లి దేని గురించి ఆలోచిస్తుంది అంటే శంకరాచార్యులు వారు అన్నారు, అరే ఈ మనుష్యులకు నేను బుద్ధి ఇచ్చాను కదా, బుద్ధి ఇచ్చినప్పుడు వీళ్ళకి ఏదైనా ఇబ్బంది ఏర్పడితే నా వంక తిరిగి అమ్మా అని పిలిస్తే పలకడానికి సిద్ధంగా ఉన్నాను కదా, ఉన్నప్పుడు వీళ్ళెందుకు నా వైపు తిరగరు? నా వైపుకి తిరగకుండా అమ్మా అని పిలవకుండా అధర్మం ఏదో అప్పటికప్పటికి కాస్త మంచి ప్రయోజనం ఇచ్చినట్లు కనపడుతుంది కదా అని దాన్ని ఎందుకు పట్టుకుంటూ ఉంటారు అని భ్రువౌ భుగ్నీ కించిత్ భువన భయభంగ వ్యసనిని. నీకు అధర్మం పట్ల అనురక్తి కలుగుతుంటే నా వైపుకి తిరిగి అమ్మా అను. నీకు ధర్మం మీద అనురక్తి నేను కల్పిస్తానుగా, నేను కాపాడతానుగా, నేను రక్షిస్తానుగా, నన్ను ఎందుకు పిలవవు నేనుండగా? పిలవకపోతే ఏం నువ్వు రక్షించకూడదా అంటే, మరి మనుష్య ప్రాణికి బుద్ధినిచ్చిందిగా అమ్మవారు, బుద్ధినిచ్చినప్పుడు అమ్మా అని కనీసం పిలవాలిగా, అలా ఎందుకు పిలవరు వీళ్ళు అని కొద్దిగా కనుబొమలు ఉడివేస్తుంది.